హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల మేము పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ 14వ తారీఖున శనివారం రోజు సూర్యగ్రహణంతో కూడిన మహాలయ అమావాస్య రాని ఉంది. అలానే ఈ అమావాస్య శనివారంతో రావడం వల్ల ఈ అమావాస్యని శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక సూర్యగ్రహణం శని అమావాస్య కలిసి రావడం ఎప్పుడో 76 సంవత్సరాల క్రిందట జరిగింది అని, మళ్ళీ ఇప్పుడే ఇలా వస్తుంది అని వేద శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి దివ్యమైనటువంటి రోజు, శక్తివంతమైనటువంటి రోజున కేవలం ఆవుకి ఇది పెట్టి చూడండి. మీకు జన్మ జన్మాల దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడతారు. పాప కర్మాలను బట్టి ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారైనా సరే ఇక ఈ మహాలయ అమావాస్య రోజు ఆవుకి ఇది పెట్టారు అంటే ఆ రోజు నుండి మీ కష్టాలు అన్నీ ఖచ్చితంగా పరారవ్వాల్సిందే. ఎంతటి దుష్టశక్తి ప్రభావం మీ ఎదుగుదలని అడ్డుకుంటున్నా, ఏ చెడు కన్ను నరదృష్టి మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపుతున్నా, మీ ఎదుగుదల స్థాయిని దిగజారుస్తూ ఉన్నా సరే ఇక ఆవుకి అమావాస్య రోజు ఇది పెట్టిన రోజు నుండి మీ యొక్క దుష్టశక్తి ప్రభావాలు, మీపై ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఈ మహాలయ పక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజున పితృపక్షాలు చేయటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు 15 రోజుల్లో అంటే ఈ మహాలయ పక్షంలో 15 రోజుల పాటు పితృపక్షంలో ఏదో ఒక రోజు పితృదేవతలను పూజించాలి. వారిని ఏ రోజు మీకు పూజించడం వీలు కాకపోయినా చివరి రోజు మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం, అదేవిధంగా శనివారంతో కలిసి వచ్చిన రోజున ఖచ్చితంగా పితృదేవతలను పూజించాలి. ఇలా పితృదేవతలకు పూజించి వారికి ఇష్టమైన వంటలను చేసి నైవేద్యంగా పెడితే గనక మీకు పితృయోగం పడుతుంది. అంటే పితృదోషాల నుండి బయటపడతారు. పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతారు. పితృదేవతల ఆశీస్సులు కలిగాయి అంటే ఇంట్లో ఏ సమస్య ఉండదు. ధనపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇలాంటివి మీ దరిదాపుల్లో కూడా ఉండవు. అలానే ఆవు అంటే మనకు సాక్షాత్తు భూలోకంలో ఉన్న లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. గోపూజ చేసిన వారికి ఏ రోజు కూడా పేదరికం రాదు అని శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు అని, ప్రతి దేవతకి ఒక్కొక్క స్థానాన్ని అంకితం ఇచ్చింది అని, అంత గొప్ప ప్రాముఖ్యత పొంది ఉన్నది ఆవు. ఇక ఇంతటి పవిత్రమైనటువంటి ఆవుని ఈ మహాలయ అమావాస్య రోజు ఏ రకంగా పూజించాలి, ఆవుకి ఏది పెడితే సకల దరిద్ర బాధలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. గోమాతలో ప్రతి దేవుడు దేవతలు కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క భాగాన్ని అంకితం ఇచ్చింది గోమాత. గోమాతను పూజిస్తే చాలు కోటి దేవతల ఆశీస్సులు పొందవచ్చు అని శాస్త్రం చెబుతుంది. అందుకే గోసేవ చేసిన వారికి పేదరికం కలగదు, ఆర్థిక సమస్యలు ఉండవు, జాతక దోషాలు ఉండవు, దుష్టశక్తి ప్రభావాలు ఉండవు, శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు. చేసిన పాప కర్మాల నుండి విముక్తి పొందుతాము. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో రాణించకపోయినా గోసేవ చేస్తే చాలు వాటిలో దిగ్విజయాన్ని అందుకుంటాము. ఉద్యోగం రాక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు, పరిహారాలు చేస్తారు. అప్పటికీ వారికి ఉద్యోగం రాదు. అలాంటి వారు గోసేవని చేసుకోండి, గోమాతను పూజించుకోండి, సంకల్పించుకోండి. అంటే ఇన్ని రోజులు పూజ చేస్తాము, ఇలాంటి నైవేద్యాన్ని ఆహారంగా పెడతాము అని సంకల్పించుకొని గోసేవను చేయడం ప్రారంభించండి. అప్పటి నుండి మొదలుకొని ఎప్పటి వరకైతే మీరు సంకల్పించుకున్నారో ఆ వారాలలోపే మీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది.
అలాగని ఏ పని చేయకుండా మీరు కష్టపడకుండా ఫలితాన్ని ఆశించటం చాలా తప్పు. కాబట్టి కష్టపడండి, కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశించండి, కష్టపడిన దానికి అదృష్టం కలిసి వచ్చేలాగా దీవించమని ఆ దేవతలను కోరుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు, ఉన్నత స్థితిలో ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతారు. ఇక ప్రతి ఒక్కరూ డబ్బు సమస్యతోనే ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ తమలో తామే కృషించిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా డబ్బుపై ఆధారపడి ఉంది. ఆ డబ్బు ఒక్కటి చేతిలో లేకపోవడం వల్ల అష్ట కష్టాలు ఎదురవుతాయి. అడుగడుగున భారంగానే అనిపిస్తుంది. మరి అలాంటి డబ్బుని పోవడానికి కారణం పితృదోషాలు కావచ్చు, దుష్టశక్తి ప్రభావం కావచ్చు, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్ప్రభావాలు కావచ్చు. వాటన్నింటి నుండి బయటపడడానికి ఈ మహాలయ అమావాస్య చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక మహాలయ అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసి ఆవుకి తినిపించండి. ఉప్పు అనేది మన కష్టాల నుండి బయటపడేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే ఉప్పుకి లక్ష్మీదేవికి అంతటి దగ్గరి సంబంధం. సాధారణంగా ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది. అలానే మహాలయ అమావాస్య రోజున ఉప్పుతో ఇలా చేయండి. అది ఎలా అంటే, మహాలయ అమావాస్య రోజు కంటే ముందు అంటే శనివారం రోజు అమావాస్య ఉంటే మీరు శుక్రవారం రోజు రాత్రికి ఒక ప్లేట్ని తీసుకోండి, స్టీల్ ప్లేట్ని తీసుకోండి. ఆ స్టీల్ ప్లేట్లో దొడ్డుప్పుని పొయ్యండి. మీ దోసెడితో ఒక దోసెడు రాళ్ల ఉప్పుని పొయ్యండి. ఇలా రాళ్ల ఉప్పుని పోసాక ఆ ప్లేట్ని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి. అలా శుక్రవారం రోజు రాత్రి ఉప్పుని ప్లేట్లో పోసి ఏదైనా ఒక మూలన రాత్రంతా అలానే వదిలేయండి. మరుసటి రోజు అమావాస్య. ఆ రోజు ఉదయాన్నే లేచి ఆ ఉప్పు ప్లేటుని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఆవుకి తినిపించండి. ఒకవేళ మీ చుట్టుప్రక్కల మీ దగ్గరలో ఆవు గనక లేకపోతే ఆవు వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదు గోశాలకు వెళ్ళి అయినా సరే ఆ ఉప్పుని తినిపించండి. ఇలా చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి. అలానే గోధుమ పిండి బెల్లాన్ని ఆవుకి తినిపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అలానే దొండకాయలు ఆవికి తినిపిస్తే మీ విద్య ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలానే టమాటోలు, బెండకాయలు వంటి ఆకుకూరలు, కూరగాయలు ఆవుకి తినిపిస్తే మీకు పట్టిన దరిద్రమంతా పోతుంది. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. నానబెట్టిన ధాన్యాలు, పప్పులు ఆవుకి తినిపిస్తే విద్యా ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. బుద్ధి జ్ఞానం బాగా పెరుగుతుంది. సంపదకు అడ్డుపడే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. శనీశ్వరుని బాధల నుండి, జాతక దోషాల నుండి బయటపడగలుగుతాము. పూర్వజన్మలు చేసుకున్న కర్మ ఫలాలను ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాల నుండి దూరం అవుతాము. ఇక సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఈ శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఆవుకి ఉప్పుని తినిపించడం, నేను చెప్పినట్టు గోధుమ పిండి బెల్లాన్ని తినిపించటం, కూరగాయలు తినిపించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ పెట్టాక ఆవుకి నమస్కరించుకొని మీ కోరికలు చెప్పుకోవడం మర్చిపోవద్దు. ఇక ఈ విధంగా పరిహారం చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.